సో ప్రశాంత్ వర్మ ఇప్పటికే చాలా సినిమాస్ తీశారనమాట. అందులో మెయిన్లీ ఏంటంటే హనుమాన్ వల్ల ఆయనకి ఎక్కువగా క్రేజ్ వచ్చింది. దానికన్నా మా అద్భుతమని ఇంకో సినిమా తీశారు, అయితే బీభత్సంగా ఉంటుందని మంచి కాన్సెప్ట్తో తీశారు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఖచ్చితంగా ఒక మంచి హీరో ఆయన చేతిలో పడితే, ఒక మెగా హీరో లాంటి వాళ్ళు కానీ, ఒక ప్రభాస్ లాంటి వాళ్ళు కానీ ఆయన చేతిలో పడితే ఖచ్చితంగా అది మంచి సక్సెస్ సంపాదిస్తుందనే చెప్పాలి. సో ఇప్పుడు మాత్రం ప్రశాంత్ వర్మ అదేవిధంగా ప్రభాస్ వీళ్ళిద్దరి కాంబినేషన్ ఓ సినిమా రాబోతుందని సోషల్ మీడియా అంతా కూడా నేను అంతా ఇదే వాటర్ గురించి మాట్లాడుకున్నాను. అయితే ఇది అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్ చేయలేదు, బట్ అందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా సినిమా అయితే ఉంటుంది. బికాజ్ ఆయన షెడ్యూల్ కూడా మాట్లాడుకుంటూ తెలుస్తుంది. ఆయన వెళ్ళి మీరు ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఇన్ కేస్ టైం ఇస్తాను కూడా అంటున్నారు. అంటే కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇదే బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఆయన చేతిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక సినిమా రెండు రాజసాబ్ గానీ, ఫౌజీ గానీ, స్పిరిట్ అని, కల్కి 2 అని, సల్లార్ 2 ఉంది. అదే విధంగా ఇప్పుడు ఈ సినిమాలు అన్నీ కంప్లీట్. రాజసాబ్ అయిపోయిందండి, సల్లార్ పార్ట్ 2 ఉంది, అదేవిధంగా కల్కి 2 ఉంది. మరి ఇప్పుడు రాబోయే రాజాసాబ్ ఒక్కటే ఆయన మొత్తం షెడ్యూల్ అంతా కంప్లీట్ చేసుకొని అన్ని ఫిక్స్గా ఉంది. ఫౌజీ అయితే ఇంకా మెడల్లోనే ఉంది, ఇంకా షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. స్పిరిట్ ఉంది, స్పిరిట్ అయితే ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. ఇంక ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి ఆయన చేతిలో. మరి ఇన్ని సినిమాలు ఉన్న వ్యక్తి ప్రజెంట్ మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ రాజమౌళితో సినిమా ఎప్పుడు తీస్తాడు, ఇవన్నీ షెడ్యూల్ కంప్లీట్ అని ఎప్పుడైతే ఇంకెన్ని సంవత్సరాలకు ఆయన సినిమా వస్తుంది, నిజంగా వస్తుందా రాదా అనేది ఫ్యాన్స్ అందరూ కూడా నిజంగా చాలా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. మరి ఆయన అప్పటి వరకు ఆగుతారా, లేకపోతే ఆయన మిగతా సినిమాలు తీసేసుకుంటారని ఖచ్చితంగా ప్రశాంత్ వర్మ ఆల్రెడీ మోక్షజ్ఞ అని ప్రశాంత్ వర్మ చేసినట్టుగా తెలుస్తుంది. బట్ ఆ సినిమా ఆగిపోయింది. మేబీ మళ్ళీ వాళ్ళు ఏమైనా రీషెడ్యూల్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారేమో చూడాలి. మరి ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ఎవరితో సినిమా తీయబోతున్నట్టు ఖచ్చితంగా జై హనుమాన్ అయితే ఒకటి ఉంది, ఇంకోటి మోక్షజ్ఞతో అంటున్నారు. మరి అది కన్ఫర్మ్ ఇంకా అవ్వాలి, మధ్యలో ఆగిపోయింది అన్నారు కాబట్టి ఇంకా వేరే వేరే సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. అంటే ప్రభాస్ షెడ్యూల్ కోసం అని చెప్పేసి వెయిట్ చేయకుండా ఆయన సినిమాలు ఆయన తీసుకుంటూ కంటిన్యూ చేస్తున్నారు. ప్రభాస్ ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు అంటే ప్రశాంత్ వర్మ చాలా తక్కువ టైంలో మంచి అవుట్పుట్ ఇస్తారనమాట. సో ప్రభాస్కి కావాల్సింది కూడా కదే. సో అందుకోసం అని చెప్పేసి ఇన్ని రోజుల పాటు ఈ కాంబినేషన్ కోసం వెయిట్ చేసిన వాళ్ళందరికీ కూడా సరే ఎప్పటికైనా ఆ కాంబినేషన్ వస్తుంది అని చెప్పేసి ఫీల్ అవ్వడం జరిగింది. సో ఇది ఎట్టకేలకు వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందనే అప్డేట్ విన్నప్పటి నుంచి ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. బట్ చూద్దాం ఆయన ఎప్పుడు షెడ్యూల్ ఇస్తారు, అసలు ఇవ్వగలుగుతారా, లేకపోతే ఇంకా మొత్తానికే సినిమానే క్యాన్సిల్ చేస్తారని చూద్దాం.